తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామన్న రైతు భరోసా వీటికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు బంధు అమలుపై సందిగ్ధత కొనసాగుతోంది. రైతు భరోసా కావాలి అంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సింది అని తెలుస్తోంది. ప్రస్తుతం రైతు బంధు పొందుతున్నప్పటికీ మళ్ళీ రైతు భరోసా కోసం అందరూ దరఖాస్తు చేసుకోవాలి అనే ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం రైతు బంధు కింద 10,000 రూపాయలు వస్తుంది ఎకరాకు. అయితే రైతు భరోసా కింద కౌలు రైతులకు కూడా భూమి సాగు చేసే రైతులకు 15,000 రూపాయలు ఇస్తామని, రైతులకు కౌలు రైతులకు కూడా దీన్ని అమలు చేస్తామని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ చెప్పింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని అమలు దిశగా ముందుకు వెళ్తున్నారు. అంతేకాదు రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తాము అని చెప్పారు. దానికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నారు. అయితే దీనిపై కొంత సందిగ్ధత కనిపిస్తూ ఉంది. రైతు భరోసా కోసం మళ్ళీ అందరూ దరఖాస్తు చేసుకోవాలని. అయితే రేవంత్ రెడ్డి మాత్రం చెప్తున్నారు అందరూ దరఖాస్తు చేసుకోవాలి అని. ప్రస్తుతానికి భూమి ఎంతున్నా రైతు భరోసా ఇస్తాము అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. భవిష్యత్తులో మాత్రం భూమి విస్తీర్ణానికి సీలింగ్ పెట్టే అవకాశం ఉందని. 5 ఎకరాల, 10 ఎకరాల, 15 ఎకరాల, ఇప్పటి వరకు ఎంత భూమి ఉన్నా వారికి రైతు బంధు వస్తుంది. 50 ఎకరాలు ఉన్నప్పటికీ వారికి కూడా రైతు బంధు వస్తుంది. అయితే దీనికి సీలింగ్ పెట్టే అవకాశం ఉంది భవిష్యత్తులో అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. రైతు భరోసా కింద రైతులకు ఏటా ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు సైతం పథకాన్ని వర్తింపజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మీరు రైతా లేదా కౌలు రైతా అనేది దరఖాస్తులో స్పష్టం చేయాలి. అలాగే రైతు అయితే భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకం నంబర్ను అక్కడ ఎంటర్ చేయాలి. సర్వే నెంబర్, ఎంత విస్తీర్ణం భూమి కలిగి ఉన్నారు అనే వివరాలు దరఖాస్తు ఫామ్లో రాయాలి. కౌలు రైతు అయితే ఎంత మొత్తం సాగు చేస్తున్నారో, ఏ సర్వే నెంబర్లో సాగు చేస్తున్నారో, ఏ రైతు దగ్గర కౌలుకు తీసుకున్నారు అనే దాన్ని దరఖాస్తులో స్పష్టం చేయాలి. సాగు చేస్తున్న భూమి సర్వే నెంబర్, పట్టాదారు పాసు పుస్తకాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇదే గ్యారంటీలో వ్యవసాయ కూలీలకు సైతం ఏటా 12,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ స్కీమ్కు అర్హులుగా ఉండాలి అంటే మీకు ఉపాధి హామీ కార్డు ఉండాలి. కార్డు నెంబర్ను దరఖాస్తులో మెన్షన్ చేయాలి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధుతో మాట్లాడే ముందుకు ఒక్కసారి ఈ పథకం అమలుకు సంబంధించి, విధి విధానాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. What is your out of your expense? What is your suggestion? Yeah, you are part of the government. I am welcoming you to share your views in this government. I certainly believe that there is a ceiling on right funding on the land ownership because that's something that is raising a reputation will be a significant. Many more of the promises to the poor need to go with right. As of now, there is no ceiling. Definitely, we will discuss in the floor of assembly next budget session. Then we will take a call with building consensus with all opposition parties. Then we will take a final. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు విన్నాం. ప్రస్తుతానికి సీలింగ్ లేదు, కానీ వచ్చే బడ్జెట్ సెషన్లో మాత్రం దీని గురించి చర్చిస్తాము, సీలింగ్ పెట్టే అవకాశం ఉంది అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే మొత్తం అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవాలి అనే విషయంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఇప్పటికీ రైతు బంధుపై కొంత సందిగ్ధత కనిపిస్తూ ఉంది, కొంత గందరగోళం కనిపిస్తూ ఉంది. అందరూ మళ్ళీ అప్లై చేసుకోవాలని దానికి సంబంధించి సో ఎటువంటి క్లారిటీ ఇస్తున్నారు? నిజంగానే మొదటి నుంచి కూడా రైతు బంధు పేరిట ఏదైతే గత ప్రభుత్వం అమలు చేసిందో, రైతు బంధు పేరిట అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఇవ్వడము, అసలు వ్యవసాయానికి సాగుకు పనికిరాని భూమి ఉన్నా కూడా వాటికి రైతు బంధు పేరిట డబ్బులు ఇవ్వడము, పెట్టుబడి సహాయం ఇవ్వడం అనే దాని మీద చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతు బంధు అందజేస్తే పెద్దగా అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ బడా భూస్వాములు, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెద్ద ఎత్తున ఈ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ భూమి కొనుగోలు చేసినటువంటి వాళ్ళు, డబ్బులు రొటేషన్ పద్ధతిలో చేసుకోవడానికి కొంతమంది భూమి కొనుగోలు వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళు, ముఖ్యంగా కొండలు, గుట్టలు, పనికిరాని పొలము అంటే వ్యవసాయానికి పనికిరాని పొలము, ఇలాంటి చెలకలు, ఇలా అన్నిటికీ కూడా రైతు బంధు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం పైన ఆర్థిక భారం పడుతుంది. ముఖ్యంగా ట్యాక్స్ పేయర్ డబ్బు ఆ రకంగా వేస్ట్ అవుతుంది అనేటువంటి విమర్శలు వచ్చాయి అనేక. సో గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఈ రైతు బంధు పైన ఒక రకమైనటువంటి పద్ధతి తీసుకురావాలి, దీనికి ఒక లిమిటేషన్ తీసుకురావాలి. 5 ఎకరాలో 10 ఎకరాలో లేదంటే సాగు చేసే వారికి రైతు బంధు ఇవ్వాలనేటువంటిది వాళ్ళు డిమాండ్ చేశారు. ఇప్పుడు వాళ్ళే అధికారంలోకి వచ్చారు. దీనిపైన స్పష్టమైనటువంటి విధి విధానాలు రూపొందించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. నిజంగానే ఎంత భూమి ఉన్నా కూడా ప్రస్తుతం ఇస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. కాకపోతే ఆ ఎంత భూమి ఉన్నా కూడా
ఉదాహరణకు 50 ఎకరాలు ఉంటే 50 ఎకరాలకు ఈ రైతు భరోసా పేరిట డబ్బులు పడేటువంటి అవకాశం ఉండదు. పెట్టుబడి సాయం మొత్తం ఆ 50 ఎకరాలు ఎన్ని సర్వే నెంబర్లలో ఉంది, ఎన్ని ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు, ఏం పంట సాగు చేస్తా ఉన్నారు అనేటువంటి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది గ్రామ స్థాయి లెవెల్లో. సో వారికి మాత్రమే, అన్ని ఎకరాలకు మాత్రమే ఎంత సాగు చేస్తుందో, ఎంత పంట విస్తీర్ణం అవుతుందో దానికి మాత్రమే రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పెట్టుబడి సహాయం అందజేసే అవకాశం ఉంది. వీళ్ళు చెప్పారు గతంలో గత ప్రభుత్వం 10,000 ఇవ్వడానికి సిద్ధమైతే 10,000 ఇస్తా ఉంటే ఎకరానికి సంవత్సరానికి వీళ్ళు 15,000కి పెంచారు. అమాంతం 5,000 పెంచారు. సో 5,000 పెంచడం వల్ల సాగు చేసే భూమికి ఇవ్వడం వల్ల ప్రభుత్వం పైన భారం పడుతుంది అనేటువంటిది ఇప్పుడున్న ప్రభుత్వం నమ్ముతోంది. ఎందుకంటే సగం రియల్ ఎస్టేట్, శిఖం భూములు, తర్వాత కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి గుట్టలు, తర్వాత సాగుకు పనికిరాని భూములు, ఖాళీ పడావు పడినటువంటి భూములకు రైతు బంధు అవుతుంది. అవన్నీ కట్టే అవకాశం ఉంది కాబట్టి భారం తగ్గుతుంది అనేది ప్రభుత్వం అనుకుంటుంది. గతంలో రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రోజు కూడా అదే మాటను చెప్పే ప్రయత్నం చేశారు. వివరంగా వివరించినప్పటికీ కూడా రానున్నటువంటి రోజుల్లో పంట పండించేటువంటి భూములకే రైతు బంధు పడుతుంది. అది కూడా మళ్ళీ సేమ్ ఈ రైతు భరోసా పేరిట అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే అది గ్రామ స్థాయిలో, గ్రామ సభల ద్వారా అప్లై చేసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఈ రోజు ఒక సిగ్నల్ ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడారు. చాలా మటుకు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఇప్పటికే కొంతమంది మాట్లాడడం జరిగింది. రైతు బంధుకు లిమిటేషన్ పెట్టాలి. 5 ఎకరాల, 10 ఎకరాల, లేదు అంటే ఎంతనా ఉండని దానికి సాగు చేసేటువంటి భూమికే ఇవ్వాలా. వీటిపైన విధి విధానాలు ఖరారయ్యే అవకాశం ఉంది. రోహిత్. రైట్ మధు, రైతు బంధు అమలుపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం కూడా. రైతు భరోసా కావాలి అంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందే అని చెప్తున్నారు. ప్రస్తుతం రైతు బంధు పొందుతున్నప్పటికీ మళ్ళీ రైతు భరోసా కోసం ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ప్రస్తుతానికి భూమి ఎంతున్నా రైతు భరోసా ఇస్తాం, భవిష్యత్తులో భూమి విస్తీర్ణానికి సీలింగ్ పెట్టే అవకాశం ఉంది అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. కౌలు రైతులకు సైతం పథకం వర్తింపజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మీరు రైతా లేదా కౌలు రైతా అనేది దరఖాస్తు ఫామ్లో స్పష్టం చేయాలి. రైతు అయితే భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు, నంబర్లు, సర్వే నెంబర్, ఎంత విస్తీర్ణం భూమి కలిగి ఉన్నారు అనే వివరాలని దరఖాస్తులో రాయాలి. ఒకవేళ మీరు కౌలు రైతు అయితే ఎంత మొత్తం సాగు చేస్తూ ఉన్నారో దరఖాస్తులో స్పష్టం చేయాలి. సాగు చేస్తున్న భూమి సర్వే నెంబర్, పట్టాదారు పాస్ పుస్తకాల వివరాలు, ఆ భూమి అసలు యజమాని వివరాలు కూడా దరఖాస్తు ఫామ్లో ఖచ్చితంగా ఇవ్వాలి. ఇదే గ్యారంటీలో వ్యవసాయ కూలీలకు సైతం 12,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ స్కీమ్కు అర్హులుగా ఉండాలి అంటే మీకు ఉపాధి హామీ కార్డు నెంబర్ అక్కడ మెన్షన్ చేయాలి అని చెప్తున్నారు.